ఇప్పుడెప్పుడో నా చిన్నప్పుడు పాట విన్నా, తరం మారుతున్నది యుగం మారుతున్నది అని, వందే మాత్రం పాటకు సంబంధించి. అట్లాగే ఖచ్చితంగా ఇప్పుడు యుగం మారుతోంది. ఆయుధాల కోసం రష్యా ముందు చేతులు జాచి కోట్లకి కోట్లు డబ్బులు పోసి తుపాకీ గుండు దగ్గర నుంచి మిషన్ గన్ దాకా వాళ్ళు డబ్బులు తీసుకుని కూడా బెచ్చమేస్తున్నట్టు నటిస్తుంటే కొనుగోలు చేసినటువంటి వాళ్ళం మనం. దానికి అలిగి మన మీద ఆంక్షలు పెడుతూ వేధించినటువంటి అమెరికా వలన ఇబ్బందులు పడ్డ వాళ్ళం మనం. ఇవాళ స్వశక్తితో ఆయుధాలు తయారు చేస్తున్నాం, ఈ దేశంలో ఆయుధాల ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నాం. దాని ఇంపాక్ట్ ఏమైంది? ఇవాళ ఏ రష్యా నుండి అయితే ఆయుధాలు కొంటున్నామో ఇప్పుడు అదే రష్యాకి ఆయుధాలు అమ్మబోతున్నాం మనం. రష్యా పక్కన ఉక్రెయిన్ యుద్ధంలో సతమతం అవుతూ ఆయుధాలు కావాలంటే అమ్మబోతున్నాం మనం. రష్యా $4 బిలియన్ ఆయుధాలు మన దగ్గర నుంచి కొనడానికి ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది మన రక్షణ శాఖతో. రష్యా ఆల్సో పెయిడ్ ఇన్ ఇండియన్ రూపీస్ అండ్ నాట్ డాలర్. ఇది అత్యంత కీలకమైనటువంటి, రూపాయల్లో డబ్బులు తీసుకోవడానికి రెడీ అయింది. ఇండియా ఎక్స్పోర్ట్స్ మిషనరీ, ఆటో పార్ట్స్ అండ్ అదర్ ఇంజనీరింగ్ గుడ్స్ టు రష్యా. రష్యన్ ఫండ్స్ ఇన్ రూపీస్ హ్యావ్ ఆల్సో బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.